హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని సేమియాని వేయించాలండి. సేమియాని మరీ ఎర్రగా కాకుండా, ఎర్రగా కూడా వేయించుకోవచ్చు, బట్ నేనైతే లైట్గా వేయించాను. లైట్గా వేయించాలి మంచిగా. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. ఒక 1 అవర్ నానబెట్టి సరిపోతుందండి. చక్కగా ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి కింద అడుగంటుతూ ఉంటుంది, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మంచిగా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదే మెయిన్. ఎందుకంటే ఇది మనం సరిగ్గా ఫ్రై చేయలేదంటే అది మొత్తం అతుక్కుపోతుంది, మొత్తం గమ్ గమ్ లెక్క అవుతుంది. అలా అవ్వకూడదంటే ఇదే మెయిన్ స్టెప్ అన్నమాట. మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేయాలండి. దానికి సరిపడా పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మంచిగా మరగనివ్వాలండి. మంచిగా బాయిల్ చేసుకోవాలి మనం. నేనైతే దానికి సరిపడా పాలు వేసాను. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే విడిపోతుందండి, అది ఏం అతుక్కూడదు. మంచిగా అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆ చుట్టూ అంటుకుపోయినవి కూడా అందులో కలుపుకోవాలండి. కాసేపు మరగనివ్వాలి. కాసేపు మరిగిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మనమైతే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా వచ్చిన తర్వాత మనము షుగర్ను ఫుడ్ కలరింగ్ యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలరింగ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ నేను మంచిగా ఉంటుందని వేసాను. నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేశానండి. బాగుంది, ఎల్లో కలర్ చూడడానికి కూడా బాగుంటుంది. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసానండి, చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 6 to 8 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను. దంచుకున్న యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ సరిగ్గా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దగ్గర పడేదాకా కలుపుకోవాలండి. షుగర్ వేస్తున్నాను చూడండి. ఒక 8 స్పూన్స్ వరకు షుగర్ అయితే సరిపోతుందండి. పెద్ద స్పూన్స్ వేసుకొని మంచిగా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత దింపుకోవడం అంతే. ఎంతో రుచికరమైన సాగు పాయసం రెడీ. చూసారా, కలర్ వేయడం వల్ల ఎంత మంచి లుక్ వచ్చిందో దీనికి. అందుకే చెప్పా కలర్ మ్యాండేటరీ అని చెప్పేసి. బట్ మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేశాను. చూడడానికి చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నిజంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నిజంగా నచ్చుతుంది మీకు కూడా. థ్యాంక్ యూ.